శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. ప్రయాణంలో మనిషి సాయం. 2 రోజులుండి వద్దామని యాజలు వెళ్ళాం. తీరా వెళ్ళాక తెలిసింది మరో వారం రోజుల్లో మా గ్రామదేవత పుట్టలమ్మ గుళ్ళో తిరణాళ్ళు అని. రానే వచ్చారు. ఈ 4 రోజులు ఉండి వెళ్ళండి అని బలవంతం చేశారు. నాకు మళ్ళీ రావడానికి వీలవదు అన్నారు నాన్నగారు. అమ్మాయిని పిల్లల్ని ఉంచి వెళ్ళండి, నేను మనిషిని తోడిచ్చి పంపిస్తాను అన్నారు తాతయ్య. నాన్న అన్నయ్య వెళ్ళిపోయారు. తిరణాల తర్వాత నేను అమ్మ ప్రయాణం అయ్యాం. మా తాతగారి పొలంలో పనిచేసే ఎల్లమంద మాకు సాయంగా బయలుదేరాడు. ట్రంకు పెట్టే, పక్క చుట్ట, వేరుశనక్కాయల మూట, కొబ్బరికాయల సంచి, పచ్చళ్ల బుట్ట, ఇవి సామాన్లు. రోడ్డు దాకా ఎడ్లబండి, బాపట్ల దాకా బస్సు. బాపట్లలో రైలెక్కి తాడేపల్లిగూడెం వెళ్ళాలి. రోడ్డు మీదకి చేరాం. బస్సు వచ్చింది. సామానంతా బస్సు మీద వేయించి మేము బస్సెక్కాం. ఒరే ఎల్లమంద, బస్సు ఆగినప్పుడు ఒక కన్ను వేసి ఉంచు, మన సామాన్లు ఎవరూ దించకుండా చూసుకోవాలి అంది అమ్మ. చిత్తం చిన్నదొరగారు అన్నాడు ఎల్లమంద. పక్కన పల్లెలో ఆగగానే అమాంతం బస్సులోంచి దూకి మళ్ళీ ఎక్కాడు. కర్లపాలెంలో చూస్తే మనిషి కనిపించలేదు. అమ్మ గాబరా వేసింది. ఏడి వీడు, ఇందాకటి స్టాప్లో దిగిపోయాడేమో అని కంగారుగా ఆపండి అని అరిచింది. బస్సు ఆపేరు. విషయం చెప్పింది అమ్మ. అతనా, టాపు మీద ఉన్నాడుగా అని చెప్పాడొకతను. ఎల్లమందా అని అరిచింది అమ్మ. ఇక్కడే ఉన్నాను చిన్నదొరగారు, సామాను భద్రంగా ఉంది అన్నాడు బస్సు టాపు మీద నుంచి. బాపట్లలో దిగి స్టేషన్కి వెళ్ళాం. రైలు వచ్చింది. నేను అమ్మ ట్రంకు పెట్టే పక్క చుట్ట, పచ్చళ్ల సంచి, స్త్రీల పెట్టెలో ఎక్కాం. మా పక్క పట్టెలో ఎల్లమందతో శనక్కాయల మూట, కొబ్బరికాయల సంచి ఎక్కాయి. రైలు బయలుదేరింది. అప్పికట్ల స్టేషన్లో ఆగింది. రైలు దిగి పరుగున వచ్చి కిటికీ దగ్గర నిలబడి, చిన్నదొరగారు, మన ఊరు వచ్చేసిందా, దిగిపోదామా అన్నాడు ఎల్లమంద. నీ తలకాయ్, ఇప్పుడేగా బయలుదేరాం, ఇంకా చాలా దూరం పోవాలి అంది అమ్మ నవ్వుతూ. పరుగున వెళ్ళి రైలెక్కాడు. మళ్ళీ మాచవరంలో వచ్చాడు. చిన్నదొరగారు, దిగిపోదామా అంటూ. ఇప్పుడిప్పుడే కాదురా, నువ్వు మాటిమాటికి దిక్కు, సామాన్లు ఎత్తుకుపోతారు అంది అమ్మ. మళ్ళీ నిడుబ్రోలులో కిటికీ దగ్గరికి వచ్చాడు. ఒక చంకన శనక్కాయల మూట, మరోవైపు కొబ్బరికాయల సంచి. చిన్నదొరగారు, దిగిపోదామా అంటూ. చంపుతున్నావు కదరా, చూడు, శ్రద్ధగా విను. ఇప్పుడు చదుల వేళ అయింది కదా, మనం మన ఊరెళ్ళేసరికి నువ్వు గొడ్లను తోలుకొచ్చే వేళ అవుతుంది. అంతదాకా రైల్లో కూర్చో, చీటికి మాటికి దిగకు, రైలు కదిలిపోతుంది అని చెప్పింది. పరుగున వెళ్ళి రైలెక్కాడు. అమ్మ అంత చెప్పినా ప్రతి స్టేషన్లోనూ రావడం, అడగడం. చివరికెలా అయితేనే బాదంపూడి చేరింది రైలు. మళ్ళీ వచ్చాడు మా ఎల్లమంద. చిన్నదొరగారు, దిగిపోదామా అన్నాడు. ఇదే ఆఖరి స్టేషను, రైలెక్కు, ఈసారి ఆగ్గానే దిగిపోదాం అంది అమ్మ. తాడేపల్లిగూడెంలో రైలాగింది. మా కోసం మా జవాను గణపతి వచ్చాడు. ఇద్దరం రైలు దిగాం. బావున్నారా అమ్మా అన్నాడు గణపతి. బాగానే ఉన్నాం, అయ్యగారు రాలేదా అంది అమ్మ. ఏదో చెప్తున్నాడు గణపతి. మాట్లాడుతూనే బయటికి నడిచాం. రిక్షా ఎక్కబోతుంటే గుర్తు చేశాను. అమ్మ ఎల్లమంద ఏడి అని. నాలిక కరుచుకుందే అమ్మ. మర్చిపోయాను అంటూ మళ్ళీ స్టేషన్లోకి పరిగెట్టింది. వెంటే వెళ్ళాం మేం. ఎల్లమందా అని పిలుస్తూ పెట్టె దగ్గరికి వెళ్ళింది. లోపల్లేడు, కింద లేడు. ఏడి వీడు అని గాబరా పడింది. హఠాత్తుగా గుర్తొచ్చింది అమ్మకి. ఇందాక బాదంపూడిలో రైలాగినప్పుడు, ఈసారి రైలాగినప్పుడు దిగిపో అన్నాను. ఔటర్లో రైలాగింది, కొంప తీసి అక్కడగానే దిగిపోయాడా వెర్రివెధవా అంది. విషయం గ్రహించి, మీరు సామాన్ల దగ్గర ఉండండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు గణపతి. సరే వెళ్ళు అని ఎల్లమంద ఎలా ఉంటాడో గుర్తులు చెప్పింది అమ్మ. గణపతి బయలుదేరాడు. అమ్మ ఊహించిందే నిజం. ఔటర్లోనే ఉన్నాడు ఎల్లమంద. గుర్తుపట్టి ఎల్లమంద అని పిలిచాట గణపతి. దాంతో బెదిరిపోయి సామాన్లతో చిన్నదొరగారు, పాపదొరగారు అంటూ పట్టాల వెంబడి పరుగులంకించుకున్నాడట ఎల్లమంద. గణపతి వెంటపడ్డాడట. కాని ఎల్లమంద పల్లెటూరి బలం ముందు
గణపతి పట్నం బలం పనికి రాలేదట. కాస్త దూరం తరిమి లాభం లేక ఈ సురోమంటూ తిరిగొచ్చాడు గణపతి. అంతా విని పోనీ నేను వెళ్తాను అంది అమ్మ. ఇంకా నయం, చీకటి పడుతోంది, ఆ పట్టాల వెంబడి మీరెక్కడికి వెడతారు అన్నాడు గణపతి. తల పట్టుకుని కూర్చుంది అమ్మ. దేవుడిలా నాన్నగారు వచ్చారు, విషయం తెలుసుకుని ఉసూరుమని మంచి సాయాన్నే తెచ్చుకున్నావు పుట్టింటి నుంచి అని సర్లే నేను వెళ్తానని బయలుదేరారు. ఒక ఈత చెట్టు కింద కూర్చుని ఉన్నాడట ఎల్లమంద. నాన్నగారిని చూడగానే పరిగెట్టుకు వచ్చాడట. దండాలు అల్లుడు దొరగారు, నీ బండి దిగేశా. చిన్న దొరగారు, పాప దొరగారు దిక్కముందే బండి వెళ్ళిపోయింది. సర్లే ఎక్కడికి పోతారు, బండేసుకుని మళ్ళీ వస్తారని ఇక్కడే ఉన్నా. ఇందాక ఓ దొంగ వెధవ నా వెంట పడ్డాడు. ప్రాణం పోయినా శనక్కాయలు కొబ్బరికాయలు వాడికిస్తానా, మా ఊరి పరువు పోదు అన్నాడట ఆనందంగా. కథ సమాప్తం.